హలో! నషనానికంటే నాటుకోడి కూరతో దెబ్బకి నాకొచ్చిన జలుబు ఎగిరిపోవాలండి. ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం రండి. బాగా కాగిన నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇలా ముక్కలు వేసుకొని మగ్గిన ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. తగినంత కారం వేసుకొని ముక్కలకి మొత్తం పట్టేలాగా చూసి చిన్న మంట పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా అయిన కూరలో నీళ్లు పోసుకొని తలతలా మరిగిన తర్వాత ఇదిగో మా అత్తమ్మ స్పెషల్ మసాలా వేసుకొని దీని రెసిపీ నేను మీకు వేరొక వీడియోలో పెడతానే. వేసుకొని మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత ఈలోపు వామ్చారు చేసేద్దాం రండి. నేను కాంబినేషన్ వామ్చారు ఇచ్చాను. మీరు మిరియాల చారు, మెంతుల చారు, టమాటా చారు ఏదైనా పెట్టుకోవచ్చు. సూపర్ ఉంటుంది. ఉడికిన ముక్కల్లో ఇలా అరచెక్క నిమ్మకాయ పిండుకొని ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలండి. దానిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ముద్దకి ముక్క తగులుతూ ఉంటే ఆహా! గోదావరి వాళ్ళ అమ్మాయి అనిపిస్తుంది.